కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అంటే నీళ్లు నిధులు నియామకాలకు ట్యాగ్ లైన్తోని వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించినాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సరే, నిధులు నియామక విషయంలో తర్వాత మాత్రం ఇలా నీళ్ళ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ఇవాళ నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదట అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో 811 టీఎంసీల నీటి వాటా ఉంటే తెలంగాణలో గతం ఉమ్మడి రాష్ట్రం పంచి కూడా ఏ రోజు కూడా కనీసం 200 టీఎంసీల నీటిని కూడా వాడుకున్న దాఖలాలు లేవు. ఏ రోజు కూడా సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో కూడా ఏ రోజు కూడా 200 టీఎంసీ కూడా వాడుకోలే. గోదావరిలో కూడా 1480 టీఎంసీల నీటి వాటా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ రోజు కూడా 500 టీఎంసీలకు మించి నీటిని వాడుకోలేని దౌర్భాగ్య స్థితి కాంగ్రెస్ పార్టీ హయాంలో. పాలమూరు రంగారెడ్డి సంబంధించి మన ముఖ్యమంత్రి గారు పాలమూరు రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే మేమే స్టార్ట్ చేసాము, మేమే అప్పుడు చరిత్ర సృష్టించినాం. మేము లేకుంటే పాలమూరు రంగారెడ్డి అనే పేరే లేకుండే. బీజేపీ మోసం చేసింది. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వకుండా తెలంగాణకు అన్యాయం చేసింది, తెలంగాణ ప్రజలను మోసం చేసింది, అవమానపరిచిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అన్నాడు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అన్నారు, పోలవరానికి ఇస్తారా, జాతీయ హోదా ఇస్తారు, మా తెలంగాణ రాష్ట్రానికి పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా ఇయ్యరా అని చెప్పి. కానీ అసలు జరిగిన విషయాన్ని ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్తలేదు సమాజానికి, ఇలా బీఆర్ఎస్ పార్టీ చెప్తలేదు. ఇలా ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లోని సెక్షన్ 89 ప్రకారం రాష్ట్ర విభజనానికి నిర్మాణ ప్రాజెక్టుల ఆ ప్లాన్లో నీటి కేటాయింపుల విషయంలో లేదా నిర్మాణాల విషయంలో అభ్యంతరాలు తెలిపొద్దని చెప్పి రీఆర్గనైజేషన్ యాక్ట్ ఈ యాక్ట్ తీసుకొచ్చేది. ఈ యాక్ట్లో కేవలము 6 ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి. అంటే ఈ యాక్ట్ ప్రకారం ఈ 6 ప్రాజెక్టులు నిర్మాణం చేసుకోవచ్చు, దీనిలో ఎలాంటి అభ్యంతరాలు పెట్టొద్దు అని ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో క్లియర్గా ఉంది. ఈ 6 ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టుకోవచ్చు. ఈ 6 ప్రాజెక్టుల నిర్మాణంలో ఇరు రాష్ట్రాలు ఎక్కడ అభ్యంతరాలు చెప్పుకోవద్దు అని కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది. ఈ 6 ప్రాజెక్టులలో అసలు పాలమూరు రంగారెడ్డి లేదు. ఇలా పాలమూరు రంగారెడ్డి పేరే లేదు. ఇది క్లోజర్లో చూపట్టున్నారు అనేది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పేరే లేదు. ఇలా ఇది ఇంతవరకు ఎక్కడ కూడా కనీసం బయట రాలేదు. పాలమూరు రంగారెడ్డి పేరే లేదు. ఈ యాక్ట్లో మరణ శాసనం అనేది ఇది, తెలంగాణ రాష్ట్రానికి మరణ శాసనం అనేది ఇది. అసలు యాక్ట్లో పాలమూరు రంగారెడ్డి లేదు. మిగతా 5-6 ప్రాజెక్టులు ఉన్నాయి. దీనికి జాతీయ హోదా ఎట్లా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం? అనుమతులు ఏ విధంగా ఇస్తుంది? ఇవాళ పాలమూరు రంగారెడ్డి అని వీళ్ళు వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు. మరి కేసీఆర్ అనే మూర్ఖుడు ఈ యాక్ట్ బాగా 80,000 పుస్తకాలు చదివినవు నువ్వు, ఇది చదివిన వాళ్ళేదా నువ్వు? కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాన్ని కేసీఆర్ అనే ముఖ్యమంత్రి పదవి ఉన్నప్పుడు ఎందుకు బయట పెట్టలేకపోయాడు? ఇది తెలిసి కూడా నువ్వు మళ్ళీ పాలమూరు రంగారెడ్డి నేను స్టార్ట్ చేస్తాను పడితే మళ్ళీ నువ్వు.
అలాగే దానిలో కూడా ఉమ్మడి రాష్ట్రం కృష్ణా జిల్లాలో వాటర్ తెలంగాణ దగ్గర పోతిరెడ్డిపాడు ద్వారా 4 టీఎంసీల నీటిని అప్పుడు ఏపీకి తరలించారు. 4 టీఎంసీల నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా. దాంతోపాటు ఒక సంవత్సరం పాటు 7 టీఎంసీల నీటిని పంపారు. అప్పుడు ఇదే అన్యాయం. అప్పుడు వీళ్ళు అడ్డుకోలే, వాళ్ళు అడ్డుకోలే. ఇవ్వదు 69 ఇవ్వదు 60 టీఎంసీల కృష్ణా నీటిలో మనం వాటా అసలు వాడుకోలే. ఈ పేపర్ కూడా వచ్చింది ఆ రోజు. వాడుకునే ఆలోచన లేదు, అవసరమున్నా వాడుకోలే. దీనికి కుంటి సాకు చెప్తారు మళ్ళా. కృష్ణా జలాల విషయంలో కూడా కేసీఆర్ ఏమన్నప్పుడు కేసీఆర్ బాపు, తెలంగాణకు బాపు కదా అప్పుడు. పాపం కొత్తగా తెలంగాణ రాష్ట్రం మాకు గాంధీ మార్పుని చూలే, కేసీఆర్ చూసినాం, బాపు అని కూడా పిలుచుకున్నాం మనం. ఏం పొడతాడు ఏం బిక్తాడు అని కూడా కథము. నేను కోవిడ్ అప్పుడు లాక్డౌన్ టైంలో వీటిని అన్నిటి మీద కూర్చొని నేను తెలుసుకునేవాడిని కూడా. తెలుసుకుంటే కాంగ్రెస్ పార్టీ చేసిన మోసము, తర్వాత కేసీఆర్ చేస్తున్న మోసం చూసాక నాకే ఆశ్చర్యం అనిపించింది. అందుకే అప్పుడు యుద్ధం స్టార్ట్ చేసినారు. కృష్ణా జలాల విషయంలో కూడా కేసీఆర్ ఏమంటే కృష్ణా గోదావరి మీ జాగిరా, ఇగో పెట్టేసి ఏం కొడతారు, డైలాగ్ కొడతారు. డైలాగ్ అంటే చంద్రబాబు నీ ఆటలు సాగాయి, దేవినేని ఉమా సన్నాసి ఏమంటున్నాడట. మోడీ కూడా మాకు ప్రధానమంత్రి. కేసీఆర్ అనే అణుబాంబు మళ్ళీ వస్తుందట. తోకపడకుడు కాలే ఆ రోజు. కేసీఆర్ అనే అణుబాంబు మళ్ళీ వస్తుంది, మీ మూతి మీద తన్ని ఆర్డిఎక్స్ కడతా. ఈ పక్కకు ఉమా ఎవరు ఉమా దేవినేని ఉమా మా కళ్ళు పొడుస్తారా పాలమూరు రంగారెడ్డికి నీళ్ళెక్కడివి అసలు అనుమతున్నాయని అని కూడా అడిగినారు. రోజు కృష్ణ మీ జాగిరా అని చెప్పి ఆ రోజు కేసీఆర్ సార్ మాట్లాడింది. ఏ రోజు ఇది? 2015 జూన్ 2015 జూన్ 11 రోజు. అన్ని పేపర్లో బ్యానర్ వచ్చింది అనేది. ఇది చూసినాక ఖుషి అయినవి, అబ్బా కేసీఆర్ ఓటాడుతాడు, అనుభవం అవుతాడు, ఏడ వెళ్తాడు అని చెప్పి ఇక మొత్తం దేశం అంతా చూసారు, తెలంగాణ రాష్ట్రం అంతా చూసినాం. ఇవాళ తీరా అవన్నీ పిట్టరాముని మాటలు చేసిపోయినాయి. అవన్నీ కూడా కృష్ణా జిల్లాలో ఆ రేషియో ప్రకారము తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా ఎంత అంటే 571 టీఎంసీలు. 68% రేషియో ప్రకారము తెలంగాణ రాష్ట్రానికి రావాల్సింది 571 టీఎంసీలు మనకు రావాలి, తెలంగాణ రాష్ట్రానికి రావాలి. ఆంధ్రప్రదేశ్కు 299 టీఎంసీలు వాళ్ళకి రావాలి. ఇది ఉల్టా అయింది. ఈ పేపరు ఫస్ట్ బయటపడింది నేనే అనేది. ఇది మొట్టమొదటి